जय सद्गुरु को महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमुलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। सुप्रभात। अन्यथासु प्रतिष्ठा देवा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ परमपुरुषाय कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठ उत्तिष्ठ गुरुदेव उत्तिष्ठ जलध्वज उत्तिष्ठ सर्वदेवेश त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगदां महदोपान्तरस्थितां हिरण्यगर्भमनोहर दिव्यमूर्ते श्रीनिजगुरोषितजना प्रियदानशीले श्रीमद्गुरेश दयते तव सुप्रभातमरेन्द्रवन्दिते भवतु प्रसन्न हिरण्ययावरणमण्डले सुदेशाचिभूतामनन्तरूपिणे वेदान्तवेद्यदयते तव सुप्रभातम् अत्यादिसप्तऋषया समुपास्य संज्ञाम् आकाशतत्त्वमावरणाखिलान्तरस्थम् ब्रह्मैव रूपत्वमेव परमार्थतत्त्वम् श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् वेदान्तसार सर्वं तत्त्वमेव सत्यम् त्रैलोक्यवशमानाय सर्वं तव सुप्रभाषम् वासावतीं न वेद्यं तव बोधरूपम् श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् न शब्दपञ्चकं सैवानैवासि तत्त्वम् निशब्द शब्दतीतं निजतत्त्वरूपम् तेजोऽन्धकाररहितं बाह्यस्वरूपम् श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् सभायान्तरोपे त्वमेक सर्वम् समष्टे सर्वे यति शिष्यमव्ययम् अतत्त्वरूपतत्त्वान हि वस्तु किञ्चित् श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् ओमवद्द हिरण्यरस्ताय वैश्यभूम अशरीरतत्त्वमेकं महं नमामि अगच्छानन्तदेव अखिलान्तरात्मा श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम्
విశుద్ధ నిర్గుణాత్మా గగనో సదృశం నజ్ఞాతమమృత స్వరూపం సభాయాంతరస్థం పూర్ణాచల గురురేకం సువిశాల తత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం శ్రీ భూమరూపదయాగ్నే గుణామృతాబ్దే సర్వారిష్టనాశ జగదేక శరణ్యమూర్తే శ్రీ సత్య జ్ఞానానందతీత నిత్య స్వరూప శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం అజ్ఞానమూలహరణం తవ చరణ తీర్థం గురుపాదసానతీర్థం గుణరూపరహితం త్వం వినా న కించిదాతీరం అవినాశతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం చిత్తం స్వప్నాంతరస్థం విహితం బ్రహ్మేశ తత్వం శుద్ధే సుసుప్త్యా వివచ పరిపూర్ణతత్వం తేషాం ప్రభాత సమయే స్తుతిరంగ భజాం ప్రజ్ఞానతీత పరమామపనోతి సత్యం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం శ్రీ పూర్ణానంద పుల్లయాజా తవ సుప్రభాతం శ్రీ వేదాంతానంద వెంకటరమణార్య తవ సుప్రభాతం శ్రీ వేదాతీత వెంకటేశ్వరార్య తవ సుప్రభాతం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై. నిన్న జరిగినటువంటి విషయంలో అంతా కళ. మేలుకుంటే ఏనుగు లేదు, గుర్రము లేదు, రథము లేదు, రాజ్యము లేదు, ఈ రీతిగా కళ సామ్యం ఇది అని మేలుకొని చూడాలి. ఇప్పుడు కళలో అనేకమైనటువంటి విషయాలు వచ్చినాయి. తను రాజైనట్టు, ఆ రాజ్యము పరిపాలన చేస్తున్నట్టు, తన దగ్గర అనేకమైనటువంటి పరివారం అంతా ఉన్నట్టు, అనేక గుర్రాలు, ఏనుగులు, రథములు, సేనలు, సేనాధిపతులు అంతా తన దగ్గరే కలిగి ఉన్నట్టు కలగన్నాడు. మేలుకొని చూస్తే రాజ్యము లేదు, రాజు లేడు, గుర్రాలు లేవు, రథములు లేవు, ఆ పరివార్యం అంతా కూడా లేదు. ఆ విధంగా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి బోలెడు కథలు చెప్తాడు. వాడి మెలకువలో కథలు, వాడి స్కూలులో కథలు, వాడి బుద్ధి వికాస క్రమంలో ఏర్పడుతున్నటువంటి కథలన్నీ చెప్తాడు. చిన్నపిల్లవాడు వానికి మాటలు నేర్చిన తర్వాత ఈ కథలన్నీ చెప్తాడు తల్లి దగ్గరికి వచ్చి. వాడి మెలకువలో కథలన్నీ చెప్తాడు, వాడి స్కూల్లో జరిగినటువంటి కథలు చెప్తాడు, వాడి బుద్ధి వికాస క్రమంలో ఏర్పడేటువంటి కథలన్నీ చెప్తాడు. తల్లి అన్నీ వింటుంది, మందహాసంతో వింటుంది, ఎంతో ఆనందంగా వింటుంది. ఇవన్నీ తెలిసినానైనా నీకు, ఇవన్నీ నీ బుద్ధిలో కలిగినాయనైనా అని, ఎంత గొప్పవాడివినైనా నువ్వు అని పొగుడుతూ బాగా ఆనందంగా వింటుంది. నువ్వు చాలా చూసావునైనా. అలాగా నాన్న, నీకు అలాగా తెలిసిందా? నువ్వు చాలా చూసావా? అది వికాసం ఏర్పడుతున్నది. అదేమైంది? అలా ఉందా అని వాడిని ప్రోత్సహిస్తున్నట్లు మరీ చూస్తుంది, ఇంకా ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం చేత వాడికి బుద్ధి వికాసం ఏర్పడుతుంది. ఇంకా ప్రోత్సహించడం వల్ల వాడికి ఇంకా బుద్ధి వికాసము ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆప్తవాక్యములు. అంటే ఆ పిల్లవాడిని ఇంకా అభివృద్ధి చేసేటువంటి, ఆశీర్వదించేటువంటి వాక్యాలు.
కాబట్టి మహానుభావులు అయినట్టి దేశికులు, సద్గురుమూర్తులు, గురువర్యులందరూ కూడా ఎవరికైనా సరే ఏదైనా ఆప్తవాక్యం చెప్పారనుకోండి, మహానుభావుల దగ్గర మనం చేరినాము, అట్టి మహానుభావులు మనకు ఏదైనా ఆప్తవాక్యాలు చెప్పారనుకోండి, దాని అర్థం ఏమిటంటే నిన్ను 8 సంవత్సరాల వయసు కంటే కిందకు లెక్క వేశారు అని అర్థం. అప్పటికి నిన్ను చిన్నపిల్లవాడినిగా భావించారు అని వాళ్ళకి అర్థం. ఆ సద్గురు యొక్క మధ్యలో ఏమి, నిన్ను 8 సంవత్సరాల వయసు కంటే కిందకు లెక్క వేశారు అని అర్థం. నీ కల వంటి కథలన్నీ వింటున్నాడు. నాయన, నాకు ఇంట్లో ఏమో సరిగ్గా జరగలేదు, నా పిల్లలు బాగా చదువు సంధ్యలో సరిగ్గా లేదు, నా ఇల్లు సరిగ్గా ఉందో లేదో చూస్తురా, నాకేమో ఒంట్లో బాగలేకుండా ఉంది, ఏదైనా ఉంటే చెప్పండి స్వామి మార్గము అని ఇవన్నీ చెప్తాడు గురువు దగ్గరికి వచ్చి. ఇట్లా నీ కళ వంటి కథలన్నీ వింటాడు గురువుగారు. ఆ కళ వంటి కథలతో ఆయనకు తెలుసు అది కళ అని. గురుగారికి తెలుసు అది కళ అని, అది ఎంతో కాలం ఉండదని. కొద్ది కాలం తర్వాత బుద్ధి వికాసం వచ్చిన తర్వాత, ఒరే నీవు ఇలా చెప్పావురా నీ బాల్యంలో అని తల్లిదండ్రి పిల్లవాడు పెద్దగా అయినాక అంటారు కదా, నువ్వు చిన్నప్పుడు ఇట్లా చెప్తాంటివిరా, నువ్వు ఇట్లా అంటాంటివిరా అన్నప్పుడు అని అంటే, అది నాకు తెలియక చెప్పానులే, అజ్ఞానంతో చెప్పానులే అని వాడి చెప్తాడు. కొంచెం బుద్ధి వికాసం చెందిన తర్వాత ఆవిడు అడిగితే, నువ్వు పిల్లప్పుడు ఇట్లా అంటాంటివిరా, నువ్వు తొలిగా ఈ విధంగా ఉంటాంటి, మీ మనకే తోస్తా ఉంటుంది. ఇప్పుడు ఉపదేశం తీసుకునే క్రమంలో బుద్ధి ఏ రకంగా ఉండా, అప్పుడు పరోక్ష స్థితిలో దేవుడు అనేవాడు ఒకరున్నారు, గురువు అనేవారు ఒకరున్నారు, వారే నన్ను రక్షింపజేస్తారు, నాకు ఆరోగ్యం బాగా చేస్తారు, నా ఇల్లు చక్కబడుతుంది, నా పిల్లలు చక్కబడతారు అనే లక్ష్యంతో ఉంటుంది. ఇది బాగా మంత్రార్థము గురుముఖత బాగా విచారించి విన్న తర్వాత, ఇదంతా కళ అని తెలిసిన తర్వాత, ఆ బుద్ధి ఉందా ఇప్పుడు? లేదు, వికాసం చెందింది. ఇప్పుడు నిన్ను గురుగారు అడిగితే ఏమంటావు? ఇదంతా నిజం అనుకున్నానే గాని ఇదంతా కళ స్వామి, ఇప్పుడు నిజం ఎరిగినాను నేను అని అనుకుంటుంది నీ మనస్సు, నీ బుద్ధి. ఇట్లా అజ్ఞానముతో చెప్పానులే అని వాడి చెప్తాడు. ఆ పరిణామం చెందేటట్లుగా చూస్తాడు అన్నమాట. ఆ పరిణామం చెందేటట్లుగా చూస్తాడనమాట. ఇక్కడ ఎలా అయితే భౌతికములో తల్లిదండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు చెప్పే కథలన్నీ సత్యమని ఊకొడుతూ ప్రోత్సహిస్తూ మరిన్ని కథలు చెప్పేటట్టుగా ప్రోత్సహిస్తారో, అలాగే మహామాయాశక్తి అనేక జన్మలు ఒకసారి ఎత్తామా, 2 సార్లు ఎత్తామా, కోటాను సార్లు ఎత్తాం. చూడండి, మహామాయాశక్తి అనేక జన్మలు, ఈ మాయాశక్తి అనేక జన్మలు ఎత్తామా, లేదా ఒకసారి ఎత్తామా? కాదే. 2 సార్లు ఎత్తినామా? కాదే. కోటాను సార్లు ఎత్తినాం. అనేక జన్మల, కోటాను జన్మల నుంచి వచ్చి అంటిపెట్టుకొని ఉంది మనకిది. ఈవేళ ఒక పోలిక విన్నా చాలా బాగుంది అనిపించింది. ఏమిటని అంటే, మన జీవితంలో కొద్దిసేపు కనబడిపోతారు. మన జీవితంలో
కొద్దిమంది కొద్దిసేపు కనపడతారు, పోతారు. మళ్ళా కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామా? మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. చూడండి ఎంత బాగుందో ఉదాహరణ. కొంతమంది మన జీవితంలో చాలా మంది కలిసి ఉంటారు. బాబలి జతగా ఉన్నారప్ప వీళ్ళు అనేటువంటి భావనగా ఉంటారు. కొంతకాలం ఉంటారు, కొంతకాలం దూరం అవుతారు. గుర్తు పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? పోనీ వాళ్ళని అట్లే నీ గుర్తు పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? గెస్ట్ అప్రెండెన్సీ, గెస్ట్ అపియరెన్స్ అంటారు దాన్ని. గెస్ట్ అపియరెన్స్ అంటే స్నేహితుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్ది కాలమే కలిగి ఉంటుంది. ఏది? అపీరియన్స్ అంటే అభిమానం. హలో, అది జైలు నేస్తము, జైలు నేస్తము, రైలు నేస్తము. ఆ, అంతే. జైలు నేస్తము, జైల్లో ఇద్దరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయింటాడు. ఇంకో ప్రాంతం నుంచి ఏదో తప్పు చేసి జైల్లో వచ్చింటారు. వాళ్ళిద్దరూ కలుసుకొని వాళ్ళ బాగోగులు, వాళ్ళ వ్యవహారాలు ఒకరికొరు బాగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి, లోపలేసిన కస్టడీలో కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటా అంటారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎవరంతకు వాళ్ళు విడుదల కలిగిన తర్వాత ఇంకేమైనా ఉందా? వాళ్ళ నేస్తం ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది ఇద్దరు జతై, వాళ్ళు వీడు జతై, ఇద్దరు ఒక పని చేసేవాళ్ళై బయట మళ్ళా అదే పనులే చేస్తా ఉన్నారు. నిన్న మొన్న పేపర్లో వచ్చింది అది. ఇద్దరు కడప ఆడో జైల్లో జతైనారు. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత చాలా దూర ప్రాంతం వాళ్ళు, ఒకరికొరికి సంబంధము లేనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు కలిసి మన జిల్లాలో చేరి అక్కడక్కడ దొంగతనాలు చేస్తా ఉన్నారు. ఇద్దరు దొరికినారు మళ్ళీ. అట్లా అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల వాళ్ళ కలయిక పెరుగుతుంది, ఇంకా అయిపోతారు. మనం ఇప్పటికీ భూమండలం ఏర్పడినప్పటి నుండి పుట్టిపోతున్నాం అంటుంది శాస్త్రం. మనము ఇప్పటికీ భూమండలం ఏర్పడినప్పటి నుండి పుట్టిపోతున్నాం అంటుంది శాస్త్రం. అనేక రీతులుగా మరి సుమారు మనందరి జీవనం ఎంతకాలం జరిగిందయ్యా అంటే 70 కోట్ల సంవత్సరాల పాటు మనం పరిణమించాం. మరి సుమారు మనందరి జీవనము ఎంతకాలం జరిగిందయ్యా అంటే 70 కోట్ల సంవత్సరాల పాటు మనము పరిణమించాం. చస్తూ, పుడుతూ, అనుభవిస్తూ ఈ విధంగా సాగుతూ వచ్చింది. 70 కోట్ల సంవత్సరాలలో ఈ శరీరములో జీవిస్తున్న 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు అయినా సరే గెస్ట్ అపీరియన్స్ కదా, అంతే కదా. ఈ శరీరం వచ్చింది, కొంతమంది పరిణామం చెందింది, కొంతమంది గెస్ట్లు అయినారు, అంటే మిత్రులైనారు, బంధువులైనారు, స్నేహితులైనారు. ఈ భూమి నాకు ఇటు వరకు అద్దు, ఇదంతా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ శరీరంలో జీవిస్తున్న 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు అయినా సరే గెస్ట్ అపీరియన్స్ కదా. మరి ఈ కాస్తా కాలంలో జరిగిందంతా బుర్ర నిండా నింపేసి, బుర్ర మీద ఎత్తేసుకుని, ఈ కాస్తా కాలం జరిగినంత ఏం చేస్తుంది? బుర్ర నిండా నింపేసుకుంటుంది. ఇక మెమరీ కార్డు కదా నింపేసుకున్నట్లు, తెలుగులో వేసుకునేటువంటి మెమరీ కార్డు కదా నింపేసుకున్నట్లు ఈ మెమరీలో నింపేసుకుంటుంది. ఇది ఈ మెమరీలో నింపేసుకొని బుర్ర మీద ఎత్తేసుకుంటుంది. తలకాయ మీదంతా ఎత్తుకొని దాంట్లో పట్టక మళ్ళీ పైన కూడా ఎత్తుకుంటుంది. ఇంకో
ఎత్తుకొని ఆ బరువు క్రింద నలిగిపోతూ ఆ బరువులోనే తమ జీవితం అంతా కుమ్మరి పురుగు పేడలో తిరిగినట్టుగా తిరగటము ఇదేమంత విజ్ఞానం చెప్పు. ఆ బరువు అంతా ఎత్తుకొని తమ జీవితం అంతా కుమ్మరి పురుగు పేడలో తిరుగునట్టుగా తిరగటము ఇదేమంత విజ్ఞానం. మరలా ఇదే జన్మం, అదే మరలా ఇదే మరణం, మరలా ఇదే జన్మము, మరలా ఇదే మరణం. ఇదే సంసారం, ఇదే రాగం, ఇదే ద్వేషం, ఇదే పాత్రలు, ఇదే ముసుగులు, ఇదే తోలుబొమ్మ, ఇదే శరీరం అంటాం. ఈ జీవిత సత్యం ఎరిగితే ఇందులో ఎవడైనా మునుగుతాడా? ఇది తెలుసుకుంటే, చిన్నగా తెలుసుకుంటే, నిన్న తిన్నదే ఈ పొద్దు తిన్నాం. అది సత్రుచుల్లో ఏదైనా కావచ్చు. నిన్న 6 రుచులతో తిన్నాము, ఈ రోజు 6 రుచులతోనే తింటున్నాం, రేపు అదే 6 రుచులతోనే తింటాం. అట్లా జన్మ జన్మల నుంచి ఏమనుభవించాము అంటే అనుభవించినదే అనుభవించాం. 70 ఏళ్ళు బతికిని, 80 ఏళ్ళు బతికిని, 100 ఏళ్ళు బతికిని, ఆ జన్మలో అనుభవించిందే ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మరి అదే తిన్నదే తింటూ, అనుభవించిందే అనుభవించు, నిద్రించినదే నిద్రిస్తూ ఉండేదానికి దీంతో ఇంకేం ప్రయోజనం చెప్పండి? ఇది గెస్టే కదా, ఆ గెస్ట్ యొక్క అపీరెన్సే కదా. గెస్ట్ గా వస్తుంది, దాని ఒక్కొక్క అపీరెన్స్ అంతా చూపిస్తా ఉంది, దాని ఆకర్షణ అంతా చూపిస్తా ఉంది, పోతాంది. జరిగినదే కదా జరుగుతా ఉంది. మరి దీంతో మనకి ఏమన్నా ప్రయోజనమా అనే విషయం మనకు తెలియబడాల. ఇదే పాత్రలు, ఇదే ముసుగులు, ఇదే తోలుబొమ్మ. ఈ జీవిత సత్యం ఎరిగితే ఇందులో ఎవడైనా మునుగుతాడా? చెప్పండి, ఎవరికి వాళ్ళు ఆలోచన చేయండి. ఈ రీతిగా తెలిసిందా? తెలిసి దాటవయ్యా, ఈ విధంగా తెలిసి దాటవయ్యా, ఎరిగి మేలుకో. అది గచ్చతి, అలా ఎవరైతే దాటారో. 4 విషయాలు మన కృష్ణమూర్తన్న గారు చెప్పారు. పైమెట్టు అది గచ్చతి, అలా ఎవరైతే దాటారో ఆ దాటడానికి ఉపయుక్తమయ్యేవాడు గురువు. అలా దాటడానికి ఉపయుక్తము అంటే దగ్గరగా, అంటే దగ్గరగా, యుక్తము అంటే తెలియబడేటువంటి స్థితిగా, అట్లా ఉపయుక్తమయ్యేవాడు గురువు. కేవలం ఏదో ఆప్తవాక్యాలు, ఏమండి మా అబ్బాయిని అమెరికా పంపమంటారా, నన్ను ఇల్లు కట్టమంటారా, ఇక్కడ వచ్చాయి చూడండి అవి, నన్ను ఉద్యోగం చేయమంటారా, మానేయమంటారా, వ్యాపారం చేయమంటారా, మానేయమంటారా, లాభం వచ్చి తీసుకోమంటారా, మానేయమంటారా, ఇలాంటివన్నీ కథలు, కలలోని కథలు ఇవన్నీ. బాల్యములో చిన్నపిల్లలు చెప్పేటువంటి కథలు, ఊసుపోని కథలు, ఊసుపోని కథలు. ఇవన్నీ ఎప్పుడూ ఊడిపో, వెంటబడేటువంటి ఉండేటివి. ఇది బుద్ధి వికాసం, పరిణామం, పరిపక్వత రానటువంటి కథలు. ఎలా ఏవో చెబుతూ ఉంటారు చూడండి. మనం కూడా మన గురువు దగ్గర చెప్పే ఉంటాం, ఏమిది పరిస్థితి అని. భార్యాభర్తల పంచాయతీలు కూడా చేసేవాడు గురువుగారు, పోయి చెప్పుకునేవాళ్ళు. మా భర్త గారి కాకండి, ఈ విధమైన విషయాలన్నీ చేస్తున్నాడు, ఎట్లయినా కానీ దండించి రక్షింపజేయండి, అది చెప్పచ్చు. ఎందుకంటే నిన్న చెప్పుకుంటాం కదా, ఎవరి ధర్మం వాళ్ళు పాటించేటువంటి లక్షణం ఉంటే ఆ సమస్యలు రావు.
అన్నా చెల్లెల విషయంలో అయినా కూడా అన్నధర్మం అన్న, చెల్లి ధర్మం చెల్లి పాటించినప్పుడు అక్కా చెల్లెల విషయంలో కూడా ఎక్కడైనా కానీ వారి వారి ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు సమస్యలు అనేటివి రావు. అందుకే సత్యసాయి బాబా గారి దగ్గర కవర్లలో పెట్టి కవర్లు ఇస్తూ ఉంటారు. మేము చిన్నప్పుడు పోతే అందరూ ఇట్లా కవర్లు పట్టుకుంటారు. ఎవరిదో ఒకరిది ముట్టుకొని తీసుకుంటాడు. తనకు బుద్ధి పుట్టిన వాళ్ళది, వాళ్ళ ఫేస్ వాల్యూని బట్టి, వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి ఆ కవర్ని తీసుకున్నాడు. బా స్వామిని ఆ కవర్ తీసుకున్నాడని వీళ్ళు అనుకుంటారు. అక్కడ పోయి లోపలికి అన్ని కవర్లు తీసుకుపోయి తెరిచి చూస్తే, స్వామి మా పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడా లేదా, మా పిల్లవాడు అమెరికాకు వీసా వస్తుందా రాదా, మా పిల్లవాడికి ఈ అమ్మాయితో పెళ్ళి అవుతుందా కాదా, ఈ ప్రశ్నలు అంట అవన్నీ. వేదాంతపరంగా గురువు స్థానం ఇచ్చి శిష్యుడు శిష్య స్థానంగా ఉండి చెప్పే విధానం కాదు, అడిగే విధానము కాదు. తన కుటుంబ విషయాలు, తన భర్త విషయాలు, పిల్లల విషయాలు ఆ కవర్లలో నింపి గురువు గారికి ఇచ్చేది. గురువుగారు లోపల పోయి చూస్తే మళ్ళీ ఆయన అంతే ఇదంతా కట్టుకోవాలి సంసారం అంతా. అవన్నీ ఉంటాయంట. ఒక ఆయన యూట్యూబ్లో చెప్పాడు, అక్కడ బాగా సన్నిహితంగా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి. ఆయన బాబా గారికి కనుమరుగైనాక చెప్పాడు. అట్లుంటాయి. సాధనాంతర్గతమైనటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించి, సాక్షిత్వ నిర్ణయానికి సంబంధించి, తన్ను తాను ఎరిగినటువంటి మహావాక్య నిర్ణయానికి సంబంధించి, బ్రాహ్మీభూత స్థితి గురించి, బ్రహ్మనిష్ట స్థితి గురించి, తురీయ నిష్ట గురించి, దాని అవతల ఉన్న పరము గురించి, దాని అవతల ఉన్న పరాత్పర బట్ట బయలు గురించి, అలాంటి వాటి యందు ఉపయుక్తమవుతారే గాని పెద్దలు మా అబ్బాయికి పేరు ఏమి పెట్టమంటారండి. ఇవన్నీ చేస్తారు. ప్రయాణం అంతా బాగుంది. సాధనాంతర్గతమైనటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించి, సాక్షిత్వ నిర్ణయానికి సంబంధించి, తను తాను ఎరిగేటటువంటి మహావాక్య నిర్ణయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ బాగా వింటారు. బ్రహ్మీభూత స్థితి గురించి, బ్రహ్మనిష్ట స్థితి గురించి, తురీయ నిష్ట గురించి, దాని అవతల ఉన్నటువంటి పరము గురించి, దాని అవతల ఉన్నటువంటి పరాత్పర బట్టబయలు గురించి, అలాంటి వాటి యందు ఉపయుక్తమవుతారే కానీ పెద్దలు మా అబ్బాయికి పేరు ఏం పెట్టమంటారండి, మీరు ఆశీర్వదిస్తే మేము జీవితంలో వృద్ధిలోకి వస్తామండి. ఇవన్నీ సముద్రపు ఒడ్డు మీద నడిచేటప్పుడు నత్తగుల్లలు ఏరుకునే పద్ధతి. సముద్రము ఒడ్డున నడిచేటప్పుడు నత్తగుల్లలు ఏరుకునే పద్ధతి. మనం మామూలుగా సాకులోని మూట అని ఒక పెద్ద ఇది పెట్టుకొని మెత్తని ఒక పురుగు పోతా ఉంటుంది, దాన్ని నత్త అంటారు. అవి ఎక్కువ నీళ్ళ ఒడ్డున ఉంటాయి. ఎప్పుడైనా ఇసుక మనం తోలించుకుంటే ఇసుకలో వచ్చింటాయి మనకు ఏట్లో నుంచి. అట్లా ఇవన్నీ ఏమైతా ఉన్నాయి, నత్తగుల్లలో ఏర్కొనేటువంటి పద్ధతి. పెద్ద కష్టమేముంది, ఇలాంటి వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఏముంటదు. అందుకని ఆశయము ఉన్నతమైనదై ఉండాలి. నీ యొక్క ఆశయము ఉన్నతమైనదై ఉండాల. నీలో అటువంటి ప్రశ్న కలగాల, ఉన్నతమైనటువంటి ప్రశ్న కలగాల. అభ్యర్థన ఉన్నతమైనదై ఉండాలి. నువ్వు గురువు దగ్గరికి పోయి అభ్యర్థించాలి, అడగాలి అంటే ఏమైనా ఉండాలి, అది ఉన్నతమైనదే ఉండాలి. ఆశయం ఎట్లుండాలంటే ఉన్నతమైనదే ఉండాలి. నీ ఆశయం కూడా ఉన్నతమైనదే ఉండాలి. లక్ష్యము ఉన్నతమైనదే ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో
వారు మహానుభావులని సరిగ్గా మానసిక ఆశ్రయం పొందగలుగుతారు. ఎరుకైన భూతముల నీ వెరుగుము. పంచభూతాలు ఎరుకే. ఈ కందార్థంలో వచ్చినటువంటి వాక్యము ఏమి? ఎరుకైన భూతముల నీ వెరుగుము. పంచభూతాలు ఎరుకే. ఆకాశము, గాట్పు, ఇంగళము, నీళ్లు, ఇరవంద నేల అని నేనెరిగిన పద్ధతిని నీకు ఎరిగించినాను. అవస్థాత్రయమంతా కూడా శరీరత్రయమంతా కూడా, దేహత్రయమంతా కూడా, గుణత్రయమంతా కూడా, లోకత్రయమంతా కూడా, తాపత్రయములన్నీ కూడా ఆ పంచభూతాల లోపలే. ఆకాశము అవతల గగన సదృశం దాటాడు అవతలికి. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం దాటాడు. దాటగానేమైంది? ఉళ్ళక్కి. ఇవన్నీ దాటతానేమైంది? ఇవన్నీ ఉళ్ళక్కి లేనిదైపోయింది. ముజ్జగములు నమదుఃఖ సుఖక్షమి. పరిపూర్ణమందు కనపడుతూ తమకు తామే మరి కానరా విట్టి మార్గము కల వీటి నిరిగించినాను. ముజ్జగములయ్యేను వీట్లతోనూ. ఇంత తేలికగా ఎరుక విడిపించబడాలి. ఇంత తేలికగా ఎరుక విడిపించబడాలి. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వితీయాద్వైత రహిత పరమతత్వే ఎరుక లక్షణం నామ చతుర్థోధ్యాయ. ఇక్కడ 4వ అధ్యాయంగా ఎరుక లక్షణం అనేది వీటికి సంపూర్తి అయింది. ఈయన కూడా మొదటి భాగము, 2వ భాగముని 2 గ్రంథాలుగా తయారు చేశారు. వీటికి మొదటి గ్రంథము 1వ భాగం అయిపోయింది. ఈ 2వ భాగంలో గ్రంథార్థం మొదలవుతుంది. 2వ భాగం గ్రంథం తీసుకుంటున్నా. అరవై 5వ కందార్థం చెప్పున్నా. ఎరుకోత్పత్తిని తెలియగా సరసి జగర్భాదులైన చాలరనిటితో నరుడెంత వాడది ఎరుగుదునన వట్టి మాటలివి వింతగాక తప్పదు వానికి కరకపోగా. అరమారా లేక సద్గురుమూర్తి చరణ పంకరు గద్వాయార్చన ఎరుగాని నరు మాలి వింతగాక తప్పదు వానికి కరకపోక. ఇప్పుడు ఇంతవరకు గురు శిష్య అన్యోన్య దర్శనము, అంతకంటే మనకు సభా విజ్ఞాపన, తర్వాత అచల లక్షణము, ఎరుక లక్షణము వినుకుంటా వచ్చాం. 4 లక్షణాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ లక్షణం ఇది. ఏది? ఎరుకోత్పత్తి లక్షణం. ఇక్కడి నుంచి ఎరుకోత్పత్తి లక్షణం ప్రారంభమవుతా ఉంది. ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి 4 అధ్యాయాలలో కూడా సభా విజ్ఞాపన, గురు శిష్య అన్యోన్య దర్శనము, అచల లక్షణము, ఎరుక లక్షణము అనేటటువంటి 4 అధ్యాయాలలో బయలు ఎలా ఉంది, లేని ఎరుక పద్ధతి ఎలా ఉంది, గురు శిష్యులనే వాళ్ళు ఎలా శిష్యుడు గురువును ఆశ్రయించి విజ్ఞానాన్ని పొందాలి. ఈ గ్రంథానికి జనులారా అని ప్రారంభించి సభా విజ్ఞాపన చేసి ఈ గ్రంథంలో ఏవేం చెప్పబడుతున్నాయో నిర్ణయంగా వాటి గురించినటువంటి సంగ్రహమైనటువంటి విజ్ఞాపన
ప్రథమాధ్యాయంలో చెప్పబడినటువంటి తర్వాత ఇంత చెప్తున్నారు కదా ఎరుక యొక్క విశేషం గురించి. ఇంత చెప్తున్నారు కదా, ఏమప్పా ఇది అంటే ఎరుక యొక్క విశేషం గురించి. అణువు దగ్గర నుంచి పొరపాటు అణువు దగ్గర నుంచి అనంత విశ్వం వరకు కూడా ఉన్నది ఎరుకే. మీట్లో పెట్టుకున్నా రామకృష్ణప్పన్న. ఈ అణువు నుంచి అనంత విశ్వం వరకు ఉన్న ఎరుక బయలులో ఆవగింజంత. ఈ బయలులో ఎంతుంది? ఆవాల గింజ ఎంత ఉంటుంది? తర్వాత లెక్కేసేది. అనంత విశ్వం వరకు ఉన్నటువంటి ఎరుకంతా కూడా బయలులో ఎంతప్ప అంటే ఆవగింజంత. కాబట్టి ఈ బయలులో ఆవగింజంత ఉన్న అఖండ ఎరుక వ్యాపకమై మరలా విశ్వంగా అంతు దరి లేనట్లుగా, ఇది ఆది మొదలు లేనటువంటిది. అంతుంది దీనికి, అంతు అనేది దరి లేదు. అంతు ఈ విశ్వంగా అంతు దరి లేనట్లుగా కనబడుతుంది. సరే, ఇదంతా ఎలా జరిగిందంటారు? కార్యము, కరణము, కారణం, కర్త, గహనో గుహ. కార్యం, కరణం, కారణం, కర్త, గహనో గుహ అంటుంది భగవద్గీత. అయితే మానవ మేధస్సు బుద్ధి ద్వారా కార్యమేమిటి? మానవ మేధస్సు యొక్క బుద్ధి ద్వారా కార్యమేమప్ప అంటే కారణమేమిటి? కర్త ఎవరు అనే 4 అంశాలని తెలుసుకోవడానికి రహస్యమని పేరు. ఇవి తెలుసుకోవడానికి దీనికే రహస్యమని చెప్పారు. రహస్యమని పేరు. గుహనో గుహ, బాగా పరిశోధించాలన్నమాట. రహస్యములో రహస్యం ఇది. రహస్యములో రహస్యాన్ని బాగా పరిశోధించాలి. ఆ పరిశోధన ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ కార్యము ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేశారు, లేదా దేన్ని ఉపయోగించి చేశారు, కారణం ఏ కారణం చేత చేశారు, ఎవరు చేశారు, ఇలాంటి ప్రశ్నలు అవుతాయన్నమాట. ఫలిత స్థాయి నుంచి విచారణ చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఉత్పన్నమవుతాయి. ఫలిత స్థానం నుంచి సాక్షాత్ అనంత విశ్వానికి మూలాన్ని విచారణ చేసేటప్పుడు ఆ చేసేటువంటి స్థాయి వరకు కూడా ఈ విచారణ మార్గము స్వీకరించింది. దానినే సూచిస్తూ ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరనిచో. సరసిజ గర్భాదులు ఇది ఒక రహస్యమైన ప్రయోగం. అంటే అర్థం ఏమిటంటే, మామూలుగా చూస్తే సరస్సునందు పుట్టినటువంటి పద్మం, మామూలుగా విచారించి చూస్తే ఏమైంది? ఒక నీళ్ళలో పుట్టినటువంటి పద్మం. గర్భం పద్మ గర్భంలో ఉన్నది. ఆ గర్భం ఎక్కడుంది? పద్మ గర్భంలో ఉంది. అంటే అది రహస్యం. ఉన్నది ఎవరయ్యా అంటే అక్కడ బ్రహ్మం. ఆ పద్మ గర్భంలో ఉన్నది ఎవరయ్యా అంటే బ్రహ్మం. కాబట్టి ఎరుక సంగతి తెలియాలంటే ఆ బ్రహ్మకి కూడా తరం కాదు అని వాచ్యార్థం. మరి బ్రహ్మకి కూడా తరం కానిది నువ్వెట్లా తెలుసుకుంటావయ్యా అంటే, అజునికైన వాడి అబ్బకైనా అనేటువంటి ఒక తేట తెలుగు ప్రయోగం కూడా ఉంది. అజునికైన వాడి అబ్బకైనా ఒక తేట తెలుగు ప్రయోగము కూడా ఉంది. ఎక్కడుంది ఇది? వేమన పద్యాల్లో ఉండవచ్చు బహుశా. కాబట్టి దీన్ని తెలియాలి అంటే ఏం చేయాలి మరి అంటే, సరసిజ గర్భము అంటే, సరసిజం అంటే పద్మం కదా, పద్మ గర్భం మీద దృష్టి పెట్టాలంట.
ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాలి దృష్టి? పద్మగర్భం మీద దృష్టి పెట్టాలి. పద్మగర్భం మీద దృష్టి పెట్టి ఆ గర్భమందున్నటువంటి లక్షణాన్ని ఆ గర్భమందు స్థితమై ఉన్నటువంటి దానిని తెలిసి పోగొట్టుకుంటే సాధ్యమవుతుంది. అందుకని అంశతత్వ గంధార్థ దరువులు ఏమి చేశాయంటే, ఈ తత్వ గంధార్థ దరువులు అని మనము వారి యొక్క విద్యాసాగర్ స్వాముల వారి ఆశ్రమంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగేకపోయినాం. వాళ్ళు ఆహ్వానించింటే మనమందరము సుమారు అక్కడ మనకు పంచారు ఈ గంధార్థ గ్రంథం. చాలా మంది దగ్గర కూడా ఉండొచ్చు. అంశతత్వ గంధార్థ దరువులు ఏమి చేశాయంటే ఈ సరసిజ గర్భం అనే దాన్ని మూలంగా పట్టుకున్నాయి. పట్టుకొని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము, ఇట్లా 7 రంధ్రాలు. ఇవి 7 చక్రాలు. బ్రహ్మరంధ్రము, సింసుమారక చక్రము, పదపద్మములు, హృదయ పద్మములు, నేత్ర కమలములు, ఇలా అన్ని కమలములే. ఇవన్నీ కూడా కమలములే. హృదయ పద్మములు, నేత్ర కమలములు, ఇలా అన్ని కమలములే. కాబట్టి ఏ సూర్యప్రకాశం చేతైతే సరస్సులో ఉన్నటువంటి కమలములు వికసిస్తున్నాయో, చూడండి ఎంత అంతరార్థం ఉందో. హృదయ పద్మములు చూడు, బ్రహ్మరంధ్రము, సహస్రారము ఉంది కదా 7 చక్రాలలో. ఆ బ్రహ్మరంధ్రము, సింసుమారక చక్రము, పదపద్మములు, హృదయ పద్మములు, నేత్ర కమలములు, మీ శరీరంలో ఎత్తుకండి. ఇవి ఇలా అన్ని కమలములే. కాబట్టి ఏ సూర్యప్రకాశం చేతైతే సరస్సులో ఉన్నటువంటి కమలములు వికసిస్తున్నాయో, ఆ సూర్యప్రకాశం తప్పుకోగానే మరలా ముడుచుకున్నాయో, ఆ సూర్యప్రకాశము తప్పుకోగానే మరలా ముడుచుకున్నాయో, నీ రాకపోక ఇంతేనయ్యా బాబు. ప్రకాశిస్తే వికసిస్తుంది, ప్రకాశం పోతే ముడుచుకుంటుంది. అదే మనకు నేను రాత్రి పద్యంలో వచ్చే కదా, జలజ ఆప్తుడు. ఆ పద్మముకు ఎవరప్ప ఆప్తుడు అంటే సూర్యుడు. సూర్యుడికేమో మిత్రమై ఉంటుంది పుష్పం, చంద్రుడికి విరోధై ఉంటుంది. చంద్రుడు వస్తే ముడుచుకుంటుంది. అట్లా ఆ సూర్యప్రకాశం తప్పుకోగానే మరలా ముడుచుకున్నాయో, నీ రాకపోక ఇంతేనయ్యా బాబు. ఆ కమలం ముకులించుకుపోతే అయిపోతుంది దాని జీవితం. ఆ కమలము ముకులించుకుపోతే అయిపోతుంది దాని జీవితం. వికసిస్తే ఉంటుంది, కలకలగా కనపడతా ఉంటుంది. అంటే ఒక్కరోజే పనిచేస్తుందన్నమాట అది. కమలము యొక్క జీవనం ఎంతయ్యా అంటే ఒక్కరోజే. ఆ పుష్ప పద్మం యొక్క జీవితం ఎట్లా అంటే ఒక్కరోజే. కమలము యొక్క జీవనం ఎంతయ్యా అంటే ఒక్కరోజే. కాబట్టి జీవులందరూ ఎంతకాలం జీవిస్తారయ్యా అంటే ఒక్కరోజే అన్నారు. ఏమిటి ఒకరోజు? గొడవ అంటే ఏమిటబ్బా ఒకరోజు గొడవ అంటే నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నారన్నమాట. ఎప్పుడో ఏవేలో చెప్పలేని స్థితిగా జీవిస్తున్నాం అన్నమాట. ఆయా నిత్య ప్రళయంలో రోజు గాఢ నిద్రావస్థలో తమను తాము కోల్పోతున్నారు. రోజు గాఢ నిద్రావస్థలో తమను తాము కోల్పోతున్నారు. ఆ ఎరుక మరుపుకు వెళ్ళిపోతుంది. ఆ ఎరుక ప్రకాశించింది. ఇప్పుడు తెల్లవారుజామున లేచి వికసించింది.
పెద్దల యొక్క వాక్యాలు, నానా వాక్యాలు కూడా తెలియపరుచుకుంటా ఉంది, చెప్పుకుంటా ఉంది, వింటా ఉంది. ఇప్పుడు మళ్ళా తర్వాత ఆ ఎరుక ఏమైంది, మరుపుకు వెళ్ళిపోతుంది. మళ్ళా రాత్రి 7:30 క్లాస్ అయిపోతానే, 8:30 క్లాస్ అయిపోతానే మళ్ళా ఆ ఎరుక మరుపుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలా ఆనందమయ కోశ పరిధిలోకి వెళ్ళిపోయినామో, ఈ పంచకోశాలని పద్మములుగా మనం చెప్తాం. ఈ పంచకోశాలను పద్మములుగా మనం చెప్తాం. ఇవే 5. ఈ పంచకోశాంతర్గతమైనటువంటి ఆ పద్మ మధ్యస్థానమందున్నటువంటి దుద్దు, దాని అందున్నటువంటి కేసరములు, మధ్యస్థానమందున్నటువంటి దుద్దు అంటే కూకుడు వేలని అనుకోవాలి మనం. ఆ గడ్డ, ఆ పుష్పము వికసించేటువంటి గడ్డ, దాని యందు మధ్య భాగమందున్నటువంటి అష్టదళం, 8 దళాలు. దళము అంటే పద్మం యొక్క రేకులు. దాని మధ్య భాగమందున్నటువంటి పరమాత్మ, దాని మధ్యలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం, అదే బ్రహ్మస్వరూపం. దాని మధ్య భాగమందున్నటువంటి బిందు మధ్యస్థానం, దాని మధ్య ఉన్నటువంటి బిందు స్థాన మధ్యం వరకు చెప్పుకెళ్తాం మనం. దీన్ని చాలాసార్లు వినింటాం. అయితే అట్లా చూడడం రావడం కోసమని ఈ ఉపమానాన్ని స్వీకరించారు. విన్నాం కానీ దాన్ని దృష్టిలో ఆచరణలో పెట్టుకోగలిగినామా? కాబట్టి విష్ణునాభి నుంచి ఒక కమలం ఉత్పన్నమై, విష్ణునాభి నుంచి, ఆ విష్ణువు నాభిస్థానంలో అధిపతి ఉన్నాడు. ఆ విష్ణునాభి నుంచి ఒక కమలం ఉత్పన్నమై, ఆ కమలమందు బ్రహ్మగారు ఉద్భవించి సృష్టి ఆరంభించాడు అనేటటువంటిది పౌరాణాంతర్గతమైనటువంటి బ్రహ్మపురాణ విశేషం. ఇది పౌరాణ కథగా ఉండేటువంటి గ్రంథం అది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి పౌరాణాంతర్గతమైనటువంటి బ్రహ్మాండ పురాణ విశేషం, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ బ్రహ్మాండ పురాణమే ఏది సీతారామాంజనేయ సంవాదం, బ్రహ్మాండ పురాణం నుంచి తయారు చేసినటువంటిది. ఇలా కాలగమనం గురించి చెప్పడం కోసమని అనేక రకములైనటువంటి సంజ్ఞ రూపకమైన ప్రయోగాలను పురాణాలు ప్రయోగించి చూశాయి. ఇట్లా ఈశ్వరుణ్ణి ఔన్నత్యంతో చూపెట్టేటటువంటి శైవ సాంప్రదాయం కపాలమాలాలంకృతుడైనటువంటి సదాశివుడు, మహాశివుడు, కపాలము మాలగా వేసుకున్నటువంటి వాడు ఎవరు? శివుడు. కపాలం కృతుడైనటువంటి సదాశివుడు, మహాశివుడు, మహేశ్వరుడు ఏమిటయ్యా ఆయన విశేషం అంటే, ఆయన మెళ్ళో ఒక కపాలమాల ఉంటుంది. ఏమిటా కపాలమాలము అంటే బ్రహ్మ కపాలములట. అవి బ్రహ్మ కపాలములట. ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళి పోయినప్పుడల్లా ప్రతి కపాలంలోనూ బ్రహ్మ ఏర్పడి ఉన్నాడు కదా. అప్పుడు ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళినప్పుడల్లా ఆ కపాలాన్ని స్వీకరించి ఆయన మెడలో వేసుకుంటాడట. అంటే బ్రహ్మాండంబులన్నీ పుట్టిపోతున్నాయి. ఈ బ్రహ్మాండాలన్నీ పుడతా ఉన్నాయి, పోతున్నాయి. మహత్తులో అని అక్కడ సూచన. ఈ బ్రహ్మాండాలన్నీ ఎక్కడ పుడతా ఉన్నాయి, పోతా ఉన్నాయి అంటే మహత్తులో పుడతా ఉన్నాయి, పోతా ఉన్నాయి. అంతేగాని అదేదో నామరూపాత్మకమైనటువంటి దర్శనం కాదది. ఒక కాలానికి అధిష్టానమైనటువంటి మహేశ్వర స్థితి ఏదైతే ఉందో
ఒక కాలానికి అధిష్టానమైనటువంటి మహేశ్వర స్థితి ఏదైతే ఉందో, మహత్తుకి అధిష్టానంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ హిరణ్య గర్భస్థితి ఏదైతే ఉందో అక్కడ అది బ్రహ్మీభూత స్థితి. ఎక్కడో వెతకాల్సిన పనిలా, నీలోనే వెతకండి. వినేది చూసే స్థానంలోకి పోండి. విన్నది చూసే స్థానంలో ఉంటే తెలియబడుతుంది. అధిష్టానంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ హిరణ్య గర్భస్థితి ఏదైతే ఉందో అక్కడ అది బ్రహ్మీభూత స్థితి, అదే బ్రహ్మము. కాబట్టి సగుణ పద్ధతిగా వ్యాఖ్యానం చేసేటప్పటికీ ఏమైందంటే అనేక మంది బ్రహ్మలు మహావిష్ణువు కాలంలో పోతున్నారని, అనేక మంది బ్రహ్మలు మహావిష్ణువు కాలంలో పోతున్నారని, అనేక మంది విష్ణువులు మహేశ్వర కాలంలో పోతున్నారని, అనేక మంది మహేశ్వరులు సదాశివుని కాలంలో పోతున్నారని, అనేక మంది సదాశివులు పరశివం కాలంలో పోతున్నారని, ఇట్లా కాలం యొక్క విస్తృతిని చెప్పడం కోసమని సగుణ పద్ధతిగా చెప్పబడినటువంటి పద్ధతి అన్నమాట ఇది. అలాగే హంస విచారణ చేసేటప్పుడు కూడా ఈ షడాధారములను, అంటే ఈ 6 ఆధారాలని, దానికి అవతల ఉన్నటువంటి సహస్రారమును, దానికి అవతల ఉన్న బ్రహ్మరంధ్ర స్థానాన్ని లక్ష్యంగా చెప్పి కదిలేటటువంటి దాన్ని కలహంస అని, జీవహంస అని, కదలని దానికి అచలహంస అని, అంటే దళములపై కదిలేదానికి, దళముపై కదిలేదానికి జీవహంస అని, నాల మధ్యమందు కదిలేదానికేమో కలహంస అని, పద్మ మధ్యమందు స్థిరంగా నిలకడ చెందినటువంటి దానికి అచలహంస అని పేర్లు పెట్టారు. అంత అరూపంగా ఉన్నదానిని రూపంగా అందించేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి సూచన అన్నమాట ఇది. అలాగే ఇక్కడ కూడా ఏం చేశారంటే పెద్దలు, ఎరుకోత్పత్తిని తెలియక సరసిజ గర్భాదులైన చాలదు. ఇంతవరకు చెప్పినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలియబడదు ఎరుకోత్పత్తి ఎట్లా వచ్చింది అని తెలియబరుస్తూ దీనికి ఉపమాన ఉపమేయాలన్నీ చెప్పుకుంటా వస్తారు అని అంటున్నాం కదా. ఏమని? ఎరుకోత్పత్తిని తెలియక సరసిజ గర్భాదులైన చాలదు అని అంటున్నాం కదా. అంటే అనంత విశ్వం బయలు, ఈ అనంత విశ్వం అంతా బయలు ఒక బ్రహ్మాండం. అనంత విశ్వంలో కోటాను కోట్ల నిబ్యులాలు, కోటాను కోట్ల కృష్ణబిలాలు, కోటాను కోట్ల పాలపుంతలు, వాటిలో కోటాను కోట్ల నక్షత్రాలు. ఇదంతా బ్రహ్మాండం యొక్క విషయం చూడండి. అలాంటి కోటాను కోట్ల పాలపుంతలలో ఒక చిన్న సూర్యుడు, ఒక చిన్న నక్షత్రం విస్ఫోటం చెంది నవగ్రహాలు, ఆ చిన్న నవగ్రహాలలో మళ్ళా ఒక చిన్న భూమి కంటే సూర్యుడే 13 మిలియన్ల రెట్లు అట. భూమి కంటే సూర్యుడే 13 మిలియన్ల రెట్లు ఎక్కువ ఉందంట. మరి ఆ భూమి మీద పంచభూతాలు, ఆ పంచభూతాలలో ఏర్పడినటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి, ఆ స్థావర జంగమాత్మకంలో మళ్ళా 84 లక్షల జీవరాశులు, ఆ జీవరాశులలో ఒక మానవుడు, ఆ మానవులలో 800 కోట్ల మంది మానవులలో ఒక్క మానవుడు, ఈ ఒక్క మానవుడు చారుడు భూమి కోసమని, 4 డబ్బుల కోసమని, 4 డిగ్రీల కోసమని, 4 కాలాల పాటు తన పేరు చెప్పుకుంటారనేటటువంటి కీర్తికాంక్షతో గాని, ఇలా అనేక రకములైనటువంటి పరిమితుల చేత పరిమితించబడి పరిమితమే జీవనంగా కలిగినటువంటి జీవుడైపోయాడు. కానీ
మానవుడు తెలియదగినటువంటి అంశము ఎక్కడ దాకా ఉందయ్యా అంటే ఆ చిట్ట చివరకు ఉన్నటువంటి బట్టబయలు. ఆ బట్టబయలులో ఇంతగా చెప్పబడుతున్న విశ్వం ఆవగింజంత. చిట్ట చివరకు ఇది ప్రయాణం చేసుకుంటూ పోతే తెలియబడేది ఏమప్ప అంటే ఉన్న బట్టబయలు. ఆ బట్టబయలులో ఇంతగా చెప్పబడుతున్నటువంటి విశ్వమంతా ఎంతప్ప అంటే ఆవగింజంత. ఒక బిందువు అంటే ఇట్లా చేత్తో నీళ్లు అద్దుకొని ఇట్లా పక్కకు పెడితే ఒక బిందువు రాలుతుంది కదా, చేయి నుంచి గారినటువంటి బిందువు. అంతే ఆ బిందువు. ఒక బిందువు. కాబట్టి బిందువాకాశము, కేవలాకాశము, బిందువాకాశ పరిధి, అణువు దగ్గర నుంచి విశ్వం దాకా ఉంది. కేవలాకాశం అనేటప్పటికీ ఈ బిందువు అక్కడ లేదు. ఈ రీతిగా చూడడం రావాల. ఇలా చూసేటటువంటి దృష్టి కలిగితే, అందుకే చెప్పేటప్పుడు దృష్టి, ఏ వాక్యాలు ఏ విషయాలు చెప్తున్నారో అక్కడికి మీ దృష్టి పోతే దర్శించగలుగుతారు. ఈ విశాలమైనటువంటి దృక్పథం లేదనుకోండి, మీకు ఒకవేళ నీకు ఇంత విశాలమైనటువంటి దృక్పథం లేదనుకోండి, నీ ఆవరణలను రద్దు చేసుకోగలిగేటువంటి సమర్థుడవు కాదనుకోండి. మల విక్షేపములందే కొట్టుమిట్టాడుతున్నటువంటి పద్ధతిలో గనక నువ్వు ఉన్నట్లయితే నువ్వెరుకను ఎలా తెలుసుకుంటావు? నువ్వు అక్కడే. ఇంతకుముందు నిన్ననో మన్ననో 3 రోజుల కిందట వచ్చే వాక్యం, కంచానికి మంచానికే సరిపోతే ఎట్లా? కంచం అంటే పళ్ళెంలో పెట్టుకొని తినడం. మంచం అంటే సోపానం, పడుకోవడం. ఇంక అంతే. అయితే ఎట్లా నువ్వు ఎరుకున్నట్లు తెలుసుకుంటావు అని చెప్తున్నాడు. విశాలమైనటువంటి దృక్పథం లేదనుకోండి, నీ ఆవరణలను రద్దు చేసుకోగలిగేటువంటి సమర్థుడవు కాదనుకోండి, ఇంకెక్కడున్నావు నువ్వు? మల విక్షేపములందే కొట్టుమిట్టాడుతున్నటువంటి పద్ధతిలో గనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎరుకను ఎలా తెలుసుకుంటావు? అసలు తెలుసుకోకుండా తెలుసుకోకుండా ఎట్లా పోగొట్టుకుంటావు? కాబట్టి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా గణే గుణేషు వర్తతే, గణే గుణేషు వర్తతే అంటే వ్యవహారం అంటే చాలండి, అది గుణాలతో కూడుకున్నది. గుణాతీతుడు ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను తెలుసుకుంటాడు. గుణాలతో ఉన్నటువంటి వాడు నన్ను తెలుసుకోలేడు. గుణాతీతుడు ఎవరైతే ఉన్నారో, గుణే గుణేషు వర్తతే, వ్యవహారం అంటే చాలండి, అది గుణాలతో కూడుకున్నది. గుణాతీతుడు ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను తెలుసుకుంటాడు అని సూటిగా చెప్పాడు. కాబట్టి మానవుని మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే గుణాలకి అతీతం అవ్వాలి. ఆ గుణాలకి అతీతం కాకుండా, గుణాలు స్వాధీనం కాకోకుండా నువ్వెప్పటికీ కూడా ఆత్మనిష్ఠుడు కాలేవు. ఆత్మనిష్ఠుడే కాని వాడు బ్రహ్మమును ఎట్లా తెలుసుకుంటాడు? ఆత్మనిష్ఠుడే కాకపోతే వాడు బ్రహ్మమును ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి బ్రహ్మము నెరుగని వాడు అఖండ ఎరుకని ఎట్లా ఎరుగుతాడు? ఆ బ్రహ్మము నెరుగని వాడు అఖండ ఎరుకనిగా ఎట్లా ఎరుగుతాడు? అఖండ ఎరుకని ఎరుగనటువంటి వాడు లేని ఎరుకని ఎట్లా ఎరుగుతాడు?
లేని ఎరికే తెలియని వాడు బయలు ఎట్లా తెలుసుకుంటాడు? బయలును ఎట్లా దర్శిస్తాడు చెప్పండి? బయలు స్థితిలో ఎట్లా ఉంటాడు? కాబట్టి క్రమ మార్గములో క్రమ అధ్యయనంతో, క్రమ విచారణతో, క్రమ సాధనతో, క్రమ ముక్తితో సాధించబడాలి. ఎరుగుదునన ఒట్టి మాటలు ఇవి. నేను ఎరిగినాను అంటే వాడు ఒట్టి మాటలు. చాలా మంది ఏమంటారంటే, వీటికి కాలం సరిపోయింది, ఈ పేజీ వీటికి అయిపోయింది, తర్వాత ఈ పేజీ నుంచి రేపు చెప్పుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి అయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. కాదయా, ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా పరిపూర్ణులు అవుతారు. రోజు ఇని 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 మనసు బాగా సంపూర్ణంగా ఎక్కించుకొని అంతా పరిపూర్ణులు అవుతారు. ఎవరు వృత్తులు కాదులే. ఇవి రికార్డింగ్ జై లో సద్గురు ఉంటుంది, ప్రభు ఎన్నిసార్లు మహారాజుకు చెప్పారు మీకు. జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభో మంగళం పరిపూర్ణ రూప మంగళం ఘన విభో మంగళము నీకు గురువరా మంగళము పాహి పాహి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవ దేవ మహనీయ గుణమా మంగళహారతి మది నందో కొనుమా మంగళమేస్తే మే మహదహంకారమున బంగారమున హృదయ పల్లెరంబున నుంచి నెంగి నేలకు నెలకు చొంటిని నెరుకనే కర్పూరమోగొని మంగళారతి మిస్తి మేమే మాను కొందుము ఎరుక చేటలు మహనీయ గుణమా మంగళహారతి మది నందో కొనుమా మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారాలు. జై గురు స్వామి. జై గురు. జై గురు. జై గురు. జై గురుదేవ. జై గురు అమ్మ. జై గురు. అందరికీ జై గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు స్వామి. జై గురు నైనా అందరికి. జై గురు స్వామి. జై గురు. జై గురు స్వామి. జై గురుదేవ స్వామి. జై గురు స్వామి.